5th క్వశ్చన్ అండి. మతములన్నీయు ఒక్క మమతకై పుట్టినవి. ఈ వాక్యానికి సరైన ఆధునిక వచనాన్ని గుర్తించండి. చూడండి, మతములన్నీయు ఒక్క మమత కొరకు గాను పుట్టినవి. ఇక్కడ మతములన్నీ అంటే చాలా మతములన్నీ ఒక్క మమత కోసం, ఒక మమతకు పుట్టినవి అని చెప్తున్నాడు. ఇక్కడ నెక్స్ట్ ఏమిందంటే మతంబులన్నీ ఒకే మమత కోసం పుట్టినవి. మమత కోసం పుట్టినవి, ఇక్కడ మమతకు పుట్టినవి అని వస్తున్నాయి కదా. మతాలన్నీ ఒక్క మమత కోసమే పుట్టాయి. మతాలన్నీ ఎన్ని ఉన్నా కూడా ఒక్క మమత కోసమే పుట్టాయి. మతంబులు అన్నీ మమతల కోసం పుట్టాయి. మతంబులు అన్నీ మమతల కోసం అంటే ఇక్కడ రకరకాల మమతలు అంటే డిఫరెంట్ ఆఫ్ మతాలు డిఫరెంట్ వాటికి మతాల కోసం పుట్టాయి అని చెప్తున్నాడు. కానీ వీటన్నిటికీ ఇది దగ్గరగా ఉంది కదండి. ఈ సెకండ్ ఆప్షన్ ఏది దీనికి చాలా దగ్గరగా ఉంది, అందుకే ఇది ఆప్షన్ అండి. 26th క్వశ్చన్. జీవని నిద్ర లేచింది. ఈ వాక్యానికి వ్యతిరేకార్థక వాక్యం రాయండి. జీవని నిద్ర లేవలేదు. 27th క్వశ్చన్. క్రింది వాటిలో వార్తక క్రియ పదాన్ని గుర్తించండి. ఆ ఇచ్చి, ఆ ఇచ్చిన, ఈ ఇస్తే, ఈ ఇస్తూ. దీనికి క్వార్థక వాక్యం ఇచ్చి అండి. క్వార్థక వాక్యం అంటే భూతకాలంలో జరిగిన పని అది పూర్తిగా అవ్వలేదు. ఇక్కడ ఇచ్చి అనింది, ఇచ్చి ఇంకా తర్వాత ఇంకా ఉంది కదా, ఇంకా వాక్యం అనేది పూర్తి అవ్వలేదు, అందుకు ఇది అవుతుందండి క్వార్థక వాక్యం. 28th క్వశ్చన్ అండి. జీవని చిత్రాలెన్నో గీసింది. జీవని ప్రథమ బహుమతి పొందింది. ఈ సామాన్య వాక్యాలను సంశ్లిష్ట వాక్యంగా మార్చి రాయండి. సంశ్లిష్ట వాక్యాలు అంటే ఏంటంటే 2-3 వాక్యాలు సపరేట్గా ఉన్న వాటిని కలిపి ఒక వాక్యంగా రాసేదాన్ని సామాన్య వాక్యం అంటారు. జీవని చిత్రాలెన్నో గీసి ప్రథమ బహుమతి పొందింది. ఇక్కడ చూడండి, జీవని అని ఒకే అమ్మాయి 2 పనులు చేసింది కాబట్టి చిత్రాలెన్నో గీసి ప్రథమ బహుమతి పొందింది. ఇక్కడ వేరే పేరు ఉంటే ఏమవుతుందంటే జీవని, జనని చిత్రాలెన్నో గీసి ప్రథమ బహుమతి పొందారు, ఇలా వస్తుంది సామాన్య వాక్యం. వీర్రాజు విమానం బొమ్మను గీశాడు. సరైన కర్మని వాక్యాన్ని గుర్తించండి. వీర్రాజు బొమ్మను గీశాడు. బొమ్మలు గీశాను వీర్రాజు. ఈ విమానం బొమ్మ వీర్రాజుచే గీయబడింది. విమానం బొమ్మ వీర్రాజుచే గీయించారు. ఇక్కడ ఏముందండి, వీర్రాజు విమానం బొమ్మను గీశాడు. వీర్రాజు తను గీశాడు, తనకు ఇష్టం వచ్చి గీశాడు అనుకోండి ఎగ్జాంపుల్.